హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలి అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో 1 kg చికెన్తో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మనం చికెన్ బిర్యానీని ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో అదే బౌల్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చికెన్ బిర్యానీ ఇందులోనే ప్రిపేర్ చేస్తాను, అందుకే ఈ బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 kg చికెన్ వేసుకున్నానండి. అలా చికెన్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి, మాకైతే ఇది సరిపోతుందండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నాను. నేను ఏ మసాలాలు వాడట్లేదండి చికెన్ బిర్యానీలో, ఓన్లీ గరం మసాలానే వాడుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత 4-5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత 1 కప్ పెరుగు తీసుకుంటున్నానండి. ఇక్కడ 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేయడం వల్లనే మనకి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందని. ఇక్కడ వచ్చేసి మనం చికెన్ బిర్యానీలో పెరుగు అండ్ కారం పొడి చూసుకోవాలండి. ఇవి జాగ్రత్త వేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 4-5 నిమ్మరసం వేసుకోవాలండి. ఇక్కడ నేను 4-5 నిమ్మరసం వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రైస్ కూడా చాలా బాగా వస్తుందండి. ఉడికేయడం అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. అంతే అండి, మ్యాగ్నెట్ చేసుకోవడానికి ఈ మసాలాలు అయితే నేను వేసుకున్నాను. ఇలా బాగా వేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మ్యాగ్నెట్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు మ్యాగ్నెట్ చేసుకోవాలి. చికెన్ అనేది బాగా మ్యాగ్నెట్ అవుతుంది అప్పుడే మనకి. 1/2 అవర్ 1 అవర్ టైం ఉంటే 1 అవర్ కూడా చేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మసాలా పట్టి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా 1/2 అవర్ 1 అవర్ పాటు మ్యాగ్నెట్ చేసుకోవాలి చికెన్ని బాగా. ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని పక్కకు పెట్టేసుకోండి. అలాగే నేను ఇక్కడ 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇక్కడ బాస్మతి రైస్ 50% మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే 50% బాస్మతి రైస్ కుక్ చేసుకున్నాను. బాస్మతి రైస్ అనేది ఈ విధంగా ఉడికితే చాలండి మనకి. ఈ విధంగా బాస్మతి రైస్ ఉడికించిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో ఈ రైస్ అనేది వేసుకోవాలండి. లేయర్గా వేసుకోవాలి. చూడండి, 50% అయితే కుక్ అయిపోయింది మనకి రైస్. ఇలా కుక్ అయిన రైస్ని మనం చికెన్ బిర్యానీలో మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండి, అందులో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత దానిపై నుంచి ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది మధ్యలో ఇది. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్లో వాటర్ అండ్ పసుపు వేసుకోవాలండి. ఇలా వాటర్లో పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకొని ఇందులో చికెన్ బిర్యానీ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని కలర్ఫుల్గా కూడా కనపడుతుంది. ఇక్కడ నేను కలర్స్ ఏమీ వాడట్లేదండి చికెన్ బిర్యానీకి. పైన లాస్ట్లో ఇలా పసుపు వాటర్ వేస్తాను. కొద్దిగా వాటర్లో పసుపు వేసుకొని పైనుంచి వేసి కలర్ఫుల్గా ఉంటుందండి చికెన్ బిర్యానీ. మనకు ఓపెన్ చేయగానే చాలా టేస్టీగా కనపడుతుంది. అందుకని నేను ఇక్కడ పసుపు వాటర్ వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుంది చికెన్ బిర్యానీ అనేది. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక 30 to 40 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 30 to 40 మినిట్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సూపర్గా కుక్ అవుతుందండి చికెన్ అండ్ రైస్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, రైస్ కూడా ఎలా వచ్చేసిందో. నా రైస్ అయితే ఇలా వచ్చింది. చికెన్ బిర్యానీ సూపర్గా వచ్చిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.